టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్తో జరగాల్సిన మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తుంది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని గతంలో ప్రకటించిన పీసీబీ ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో కాస్త మెట్టు దిగింది. నిన్న లాహోర్లో ఐసీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పీసీబీ 3 డిమాండ్లను ఉంచింది. టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం అందించాలని, టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ఏదైనా ఐసీసీ ఈవెంట్కు తమకు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ షరతులు పెట్టినట్టు సమాచారం. కొలంబోలో ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీలోని కొందరు అధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ బోర్డు చైర్మన్ ముహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదని సమాచారం. ఇవాళ ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. భద్రతా కారణాలను చూపి తమ జట్టును భారత్కు పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో గత నెలలో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్ని చేర్చింది. అప్పటి నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలుస్తుంది. ఫోర్స్ మేనేజర్ క్లాజ్ను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఆడబోమని చెప్పడంపై వివరణ ఇవ్వాలని ఐసీసీ కోరడంతో పీసీబీ వైఖరిలో ఈ మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శనివారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో అతి కష్టం మీద గెలిచింది.